హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 4.2 లోని 6th క్వశ్చన్ అనమాట, లాస్ట్ ప్రాబ్లం. దానికంటే ముందర మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే, అంటే ఈ ఛానల్ లో చెప్పిన ప్రతి నోట్స్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది నోట్స్. అలాగనే మీకు క్వశ్చన్ పేపర్స్ ఏపీ 10th క్లాస్ మ్యాథ్స్ కానివ్వండి, అన్ని సబ్జెక్టులు మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. ఓకే, అలాగనే మీరు మన ఛానల్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 4.2 లోని 6th క్వశ్చన్. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on the day. If the total cost of the production on the day was 90, find the number of articles produced and the కాస్ట్ ఆఫ్ ది ఈచ్ ఆర్టికల్. ఒక కుటీర పరిశ్రమ ఉందన్నమాట, అంటే కుండలు తయారు చేసేది. ఓకే, ఆ కుండలు తయారు చేసే దాంట్లో ఫిక్స్డ్ గా ఈ రోజు ఎన్ని తయారు చేసినారో నిన్న కూడా అన్ని తయారు చేసింటారు, రేపు కూడా అన్ని తయారు చేస్తారు. అలా ఫిక్స్డ్ గా ఒక కుండలు తయారు చేస్తున్నారంట. మీకు అర్థం కానికి గీస్తున్నాను. ఓకే, ఓకే, కుండలు తయారు చేస్తున్నారు అన్నమాట. రోజుకి ఎన్ని తయారవుతున్నాయో తెలియదు. వాటిని మనం ఏమనుకున్నాం, ఇక్కడ చూడండి, particular day that the cost of production of each article in rupees was 3 more than twice of the number of the articles produced on the day. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థమైంది అనుకో, చాలా ఈజీగా ఉంటుంది. రోజుకి ఎన్ని కుండలు తయారవుతున్నాయో మనకు తెలీదు, వాటిని ఏమనుకుందాము, ఎక్స్ అనుకుందాం. రోజుకి ఎన్ని కుండలు తయారవుతున్నాయో తెలీదు, ఇగో ఇక్కడ అదే చెప్తున్నది. ప్రొడ్యూస్డ్ ఆన్ ద డే అంటే రోజుకి ఎన్ని ఆర్టికల్స్ తయారవుతున్నాయో తెలియదు, మనం వాటిని ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఇక్కడ చూడండి, ఆ రోజు తయారైన వస్తువుల్లో ఆ రోజు తయారయ్యే వస్తువు ఎంత రేట్ ఎంత ఉందంట తెలుసా? ఒక్కొక్క కుండ ధర రేట్ ఎంత ఉందంట తెలుసా? ఇక్కడ చూడండి, రూపీస్ లో 3 more than twice of the number of articles production on the day. ఆ రోజు తయారీ కన్నా ఆ రోజు ఎన్ని తయారైతే తెలియదు మనకి, ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. బాగుందానికి ఒక్కొక్క కుండ ధర ఎంత అంట తెలుసా? ఆ రోజు తయారయ్యేదానికన్నా డబలు, అలాగనే 3 రూపాయలు ఎక్కువగానంట. అంటే ఆ రోజు ఎన్ని తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఎక్స్. ఆ రోజు బాగినండి, ఇక్కడ అదే క్వశ్చన్. ఆ రోజు తయారు కంటే డబల్ ఎన్ని తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఎక్స్. ఆ రోజు తయారయ్యేదానికన్నా డబల్, అలాగనే 3 రూపాయలు ఎక్కువగా, అంటే డబల్ అంటే దీన్ని డబల్ చేయాలి, ప్లస్ 3 రూపాయలు ఎక్కువ. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడండి. ఆ రోజు ఎన్ని కుండలు తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఎక్స్ పర్టికులర్ గా. ఓకే, మళ్ళీ ఒక్కొక్క కుండ ధర ఎంత, ఆ రోజు ఎన్ని తయారైనాయో వాటికి డబల్, అలాగనే 3 రూపాయలు ఎక్కువగానంట. అందుకే ఒక్కొక్క కుండ ధర 2x + 3. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడికి అయిపోయింది టోటల్. ఇక్కడ ఆన్ ద డే, ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఆన్ ద డే వాజ్ 90, అంటే ఆ రోజు మొత్తానికి ఖర్చు, అంటే ఇది ఈ ఖర్చు మొత్తం ఎంత, 90 రూపాయలు. అర్థమైందా? మొత్తం 3 పాయింట్లు చూడండి. ఫస్ట్ ఎక్స్, ఎన్ని కుండలు తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఎక్స్. తర్వాత ఒక్కొక్క కుండ ధర ఆ రోజు తయారయ్యే కుండల కన్నా డబల్, అలాగనే 3 రూపాయలు ఎక్కువ. మనం కనుక్కోవాల్సింది రోజుకి ఎన్ని తయారవుతున్నాయో కనుక్కుంటే ఒక్కొక్క కుండ ధర తెలుస్తుంది. ఓకే, ఇక్కడ కనుక్కోమంది కూడా అదే. ఇక్కడ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఈచ్ ఆర్టికల్ మనకి ఏమని చెప్పినారు, 2x + 3 కదా. అంటే ఈ రెండు ఎక్స్ కనుక్కుంటే 2x + 3, ఆ ఎక్స్ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మీరు ఇది గీసుకోండి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి, మనకి రోజుకి ఎన్ని తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. అదే రాస్తాం, ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ ద డే. బి ఏమనుకున్నాం, మనం ఎన్ని తయారవుతున్నాయో తెలియదు కాబట్టి, ప్రొడ్యూస్ ఎన్ని తయారవుతున్నాయో తెలియదు కాబట్టి ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సెకండ్ది మళ్ళీ తర్వాత ఏమో ఈచ్ ఆర్టికల్ ప్రోడక్ట్ ఏమనుకున్నాం, 2x + 3 కదా. ఇక్కడ మనకి రోజు తయారయ్యేదానికన్నా డబల్, అలాగనే 3 రూపాయలు ఎక్కువ. అదే రాయాలి. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఆన్ ద డే 2x + 3. ఓకే, మొత్తం రోజు కాస్ట్ ఎంత వస్తుంది మనకి, 19 రూపీస్ వస్తుంది. అదే రాయాలి.
అదే కదా క్వశ్చన్ మీరు ఇక్కడ ఉన్నది కూడా రాయొచ్చు, అట్లా రాసుకుంటే వెళ్ళి మెథడ్లు మన మెథడ్ ఉపయోగించి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ద డే మొత్తం ఎంత? 90 రూపాయలు కదా. ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేయాలి. మొత్తం ప్రోడక్ట్ ఓకే, ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 3 మొత్తం ఎంత? ఆన్సర్ 90. మనం ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చుకొని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి మనం ఆన్సర్ కనుక్కోవాలి. ఇది అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ చూడండి 2x² ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత? 90. మనకి ఈక్వేషన్ తయారు చేయండి. 2x² ప్లస్ 3x ఇది ప్లస్ చేసిన పోతే మైనస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఇంటూ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ తెలుసు కదా మీకు. ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ ఏం చేయాలా? ఇంటూ చేయాలి. ఫస్ట్ నంబర్ ఏముంది మనకి? 2 ఉంది. లాస్ట్ నంబర్ ఏముంది? 90. మొత్తం ఎంత ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 180 కదా. ఇప్పుడు ఏంది మనకి ప్లస్ అన్న ఇక్కడ పెట్టే రెండు నంబర్లు ప్లస్ అన్న మైనస్ అన్న చేస్తే మధ్య నంబర్ రావాలి, ఇంటూ చేస్తే పై నంబర్ రావాలి. 15 12 జా 180 ఎంత? 15 12 జా 180. ఇక్కడ చూడండి 15 లో కల్లా ఇక్కడ చూడండి మనకి ఎంత రావాలి? మధ్య నంబరు 3 రావాలి. 15 లో కల్లా -12 తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 3. ఓకే సరిపోయింది. అంటే ఈ 3 బదులు ఇప్పుడు మనము 15 12 సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం. 2x² ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 19 ఈక్వల్ టు 0. మనం ఇప్పుడు అంతా ఎక్స్ కనుక్కొని అంతా ఇది. ఓకే, ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? మనము ఎక్స్ కామన్ తీయొచ్చు. ఎక్స్ కాబట్టి ఎక్స్ కామన్ x² అంటే ఒక ఎక్స్ తీసినాం కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఓకే సారీ, ఫస్ట్ 2 తీద్దాం, తర్వాత ఎక్స్ ప్లస్ ఎక్స్ బయట తీసినాం కాబట్టి మిగిలినది 15. ఇక్కడ చూడండి ఇక్కడ -6 టేబుల్ కామన్ తీద్దాం. 6 టేబుల్ కామన్ తీస్తే ఇక్కడ 12 ఎన్ని టైమ్స్ అవుతుంది? 6 టేబుల్లో 2 టైమ్స్ అవుతుంది. 2x 6 టేబుల్లో 19 ఎన్ని టైమ్స్ అవుతుంది? ప్లస్ మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 15 టైమ్స్ అవుతుంది ఈక్వల్ టు 0. ఇక్కడ సేమ్ ఆన్సర్ వచ్చింది అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, ఎక్స్ ప్లస్ -6 ఈక్వల్ టు 0 ఒకసారి, 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఒకసారి. ఇప్పుడు -6 అవతల పోతే ఏమవుతుంది? +6 x ఈక్వల్ టు 6. ఇక్కడ మనకి x వాల్యూ కావాలి. ఇది +15 అవతల పోతే -15. ఇక్కడ 2 ఇంటూ s నీతులు పోతే డివైడెడ్ బై x ఎంత వచ్చింది మనకి? -15/2. ఇక్కడ 2 మనకి అదే మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయకూడదని చెప్పినాను నేను చాలా సార్ వీడియోలో. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత? ప్లస్ లో అనేదే తీసుకోవాలి. x ఎంత? x ఈక్వల్ టు ఎంత? 6. అంటే రోజుకి ఎన్ని, ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ ద డే, రోజుకి ఎన్ని తయారవుతున్నాయి? మొత్తము 6 తయారవుతున్నాయి. ఓకే, ఒకటి కనుక్కున్నాం ఇక్కడ ఏంది? ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ మనం కనుక్కున్నాం. ఎంత? 6. అంటే ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మీరు రాయండి, ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ ద డే ఈక్వల్ టు 6. అలాగనే ఇక్కడ చూడండి మనకి ఏం కనుక్కోవాలా? నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఈచ్ ఆర్టికల్ కావాలంటే మనం ఎక్స్ బదులు కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ మనం ఏమనుకున్నాం? 2x ప్లస్ 3 అనుకున్నాం. అంటే ఈ ఎక్స్ బదులు ఈ 6 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈచ్ కుండ అంటే ఆ కుండ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 2x ప్లస్ 3 కదా. 2x ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది ప్లస్ 3. 6 2 జా 12 ప్లస్ 3 మొత్తం ఆన్సర్ ఎంత? 15. అంటే ఒక్కొక్క కుండ ధర ఎంత? 15 రూపాయలు. రోజుకి ఎన్ని తయారవుతున్నాయి కుండలు? 6 తయారవుతున్నాయి. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.